ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కనీసం నీళ్ళల్లో పడిపోయిన నాన్న ఏమైపోయాడని కూడా ఆలోచించలేదు. అది ఆ క్షణమే నాకు అర్థమైంది. అది నీలా కాదు, స్వార్థం కోసం, తను ఎదగడం కోసం ఎంతకైనా తెగిస్తుంది అని. నాకు అడ్డుగా వస్తే ఎవరనేది కూడా చూడను. నా కోసమే నేను బ్రతుకుతాను. నా మాట కాదని నన్ను వెనక్కి లాగాలని చూస్తే ఎంతకైనా తగ్గిస్తాను. అవును తల్లి, అది నీలా కాదు. అడ్డదారుల్లో ఎదగాలనుకుంటుంది. అది పరాయి సొమ్ము కోసం పాకులాడుతుందే. ఎలా బతికినా పర్వాలేదు, బతికితే చాలు అని అనుకుంటుంది. దాన్ని మాత్రం క్షమించను. అది నా కంట పడితే నేనే దాని ప్రాణాలు తీసేస్తాను. నాన్న, ఏంటి నాన్న? అక్కే కదా. తప్పు చేస్తే తల్లైనా, బిడ్డైనా, అక్కైనా, చెల్లైనా ఒకటేనమ్మా. రాజుగారు, రాణివారు ఎంతో నమ్మకంతో అది నీ చేతికిచ్చారు. నువ్వెంత జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ వచ్చావు. కానీ ఆహారం నా దగ్గర ఉంది అని తెలియగానే, ఆహారం నాకు కావాలి, నేను ఎదగాలి, నా ఎదుగుదలకి అడ్డుపడుతున్నావని రోజా నన్ను అంటూ ఉంటే అసలు నా కూతురు నాకు కొత్తగా అనిపించిందమ్మా. నా కూతురేనా అని అనిపించింది. అది నా కూతురులా కాదు, ఒక శత్రువులా, ఒక రాక్షసులా కనిపించింది నాకు. మనకంటూ ఆస్తులు అంతస్తులు ఏవి లేకపోవచ్చు, కానీ మనకుండే ఆస్తి నమ్మకం, ఎదుటి వాళ్ళకి మనం చూపించే విశ్వాసం. అవి రెండూ లేనప్పుడు బతికినా చచ్చినట్టేనమ్మా. అక్క తప్పు చేస్తుందని తెలుసు నాన్న. అక్క ఇంతలా మారిపోతుందని నేను అనుకోలేదు నాన్న. చెయ్యని తప్పుకి నా మీద ఎంత నిందపడినా నేను బాధపడలేదు తల్లి. కానీ నా బిడ్డ ఇలా ఆలోచిస్తుంటే, ఈ రామచంద్రయ్య కన్నబిడ్డ ఇలాంటి తప్పులు చేస్తుంటే మాత్రం తట్టుకోలేకపోతున్నాను. ఊరుకో నాన్న. నమ్మక ద్రోహం చేసే స్నేహితులుంటారేమో, నమ్మక ద్రోహం చేసే బంధువులుంటారేమో, నమ్మక ద్రోహం చేసే పనివాడు మాత్రం ఎక్కడో ఒక్కడుంటాడమ్మా, విశ్వాసం లేనోడు. మనుషులు రెండు రకాలుంటారమ్మా. ఇలాగే బతకాలి అని అనుకునేవాళ్ళు, ఎలాగైనా బతికితే చాలు అని అనుకునేవాళ్ళు. మీ అక్క ఆ రెండో రకానికి చెందింది. ఆస్తులు అంతస్తులు లేకపోయినా ప్రశాంతంగా బతకొచ్చు. కానీ మీ అక్క చేసిన పని గుర్తొస్తుంటే క్షణక్షణం నరకం అనుభవిస్తున్నాను తల్లి, నరకం అనుభవిస్తున్నాను. నిజం చెప్తున్నాను తల్లి, ఆ రోజు నా కంటికి కనిపిస్తే మాత్రం దాన్ని క్షమించే ప్రసక్తే లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.